కుంఫు నేర్చుకోవడం వల్ల ఆత్మస్థైర్యం పెంపొందడంతో పాటు ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో ఎస్ఆర్ఆర్ గార్డెన్లో డ్రాగన్ స్మార్ట్ కుంఫు అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్టుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు విన్యాసాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో డ్రాగన్ స్వాడ్ కుంఫు అకాడమీ ఫౌండర్ రాజమల్లు, జనరల్ సెక్రటరీ కస్తూరి ప్రవీణ్, ఇన్స్పెక్టర్ లింగంపల్లి రమేష్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ధర్మపురి ప్రాంతంలో మార్షల్ ఆర్ట్స్ డ్రాగన్ స్వాడ్ కుంఫు అకాడమీ ఆధ్వర్యంలో మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ సంబంధించినటువంటి రాజమల్లి గారు, రాజేందర్ గారు, రమేష్ గారు, ప్రవీణ్ గారు వారంతా కూడా స్కూల్స్లో చదువుకున్నటువంటి నర్సరీ నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వరకు పిల్లలకు మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యత వచ్చే విధంగా వారు ఎంతో కష్టపడి కుంఫులో ప్రావీణ్యులై బ్లాక్ బెల్ట్ స్థాయి వరకు ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళినటువంటి వారంతా కూడా ఈరోజు మా ప్రాంతానికి సంబంధించిన పిల్లలకు కూడా మా మార్షల్ ఆర్ట్స్ సంబంధించినటువంటి నైపుణ్యం నేర్పాలి. ఏదైతే ఆత్మరక్షణ అంటే మనకు ఆత్మరక్షణ పరంగా, ఫిజికల్ పరంగా, ఫిట్నెస్గా అన్ని విధాలా కూడా ఆ కుంఫు మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఈ డ్రాగన్ సంబంధించిన అకాడమీ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధర్మపురి కానీ, ధర్మారం కానీ, ఈ 6 మండలాలు 7 మండలాలు, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి పెద్దపల్లి